హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 8ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అయితే అంటదన్నమాట, నాకు మార్క్స్ సరిగ్గా రావట్లేదు నాన్న, నేను ఇంకా కష్టపడాలి, నేను ఇంకా కష్టపడతాను అని అనగానే వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, ఇప్పటికీ చాలా కష్టపడ్డావు, మరి అంతేం కష్టపడక్కల్లా, నీ మార్క్స్ నేను బాగా సాటిస్ఫై అయితే అయ్యాను, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని చెప్తారన్నమాట. కానీ మన హీరోయిన్ అసలు వినిపించుకోదు. వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చెప్తుంది, మనం ఈసారి చాలా కష్టపడి చదవాలి, స్కూల్లో అందరి ముందు మనం అయితే నవ్వుల పాలు అవ్వకూడదు, మన ఊరు పేరు కూడా మనం నిలబెట్టాలి, ఇంకా స్కూల్లో ఏం గొడవ జరిగినా మనం అయితే అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఏం జరిగినా సరే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తుంది. క్లాస్లో అందరికీ సైన్స్ టెస్ట్ అనేది పెడతారు. అందరూ అయితే వాళ్ళకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి సార్ దగ్గరికి అయితే వెళ్ళి చూపించాలి. ఇక్కడ అందరూ సాల్వ్ చేసి సార్ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. మన హీరోయిన్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ట్యూషన్ అంటాడు, ఒక్కసారి వాడిని పేపర్ అడగవే, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు అంటే, ఏంటి పేపర్ అడిగేది, నేను అలా అడగను, చీటింగ్ అయితే చేయను అని అంటుంది మాట మన హీరోయిన్. నీ గురించి కాదు, నా గురించి అడుగు అని చెప్పి అంటగానే ఇంకా అక్కడి నుంచి యూక్యూన్ పేపర్ అయితే తీసుకొచ్చి ట్యూషన్కి అయితే ఇస్తుందన్నమాట. ఇంకా అలా కాపీ అనేది చేస్తూ ఉంటాడు ట్యూషన్. క్లాస్లో అందరూ వెళ్ళిపోతారు కానీ వీళ్ళు ముగ్గురు అయితే ఉంటారన్నమాట సార్తో పాటు. ఇంకా సార్ అయితే, ఏ యూక్యూ నువ్వు రారా అని చెప్పి యూక్యూని అయితే పిలుస్తారు. ఇంకా యూక్యూ కూడా వెళ్ళి కరెక్షన్ చేయించుకునేసరికి ట్యూషన్ అయితే అంటాడు, నేను ఒక్కడనే ఉన్నాను, నాకు కూడా అయిపోయింది, నువ్వు ఏదో ఒకలాగా కంప్లీట్ చేసి అయితే వచ్చే, నేనైతే వెళ్ళి పేపర్ చెక్ చేయించుకుంటా అని చెప్పి వెళ్తాడనమాట. అందరూ వెళ్ళిపోయాక లాస్ట్లో హీరోయిన్ అయితే వెళ్తుంది. హీరోయిన్ పేపర్ చూస్తే నువ్వైతే కొన్ని రాంగ్స్ అనేవి చేసావు అని చెప్పి సార్ అయితే హీరోయిన్కి ప్రతిదీ చెప్తాడనమాట. ఫస్ట్ నువ్వు చాలా మటుకి ఆలోచించాలి, ఈ సమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూడు అని చెప్పి సార్ అయితే ఫార్ములాతో సమ్ని ఎలా చేయాలో చెప్తారు. ఇంకా హీరోయిన్ కూడా ఆ సమ్ అనేది చేయమంటారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి మళ్ళీ సార్ చెప్పిన మెథడ్ ప్రకారం ఆ సమ్ని అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఇంటికి వెళ్ళాక మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట, ఎలాగైనా కష్టపడి చదవాలి, ఈ ఫిజిక్స్ నాకు అస్సలు అర్థం అవ్వట్లేదని. ఇంకా అందులోకి యూక్యూన్ అయితే వస్తాడు. యూక్యూన్ వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, తన మీద తను ప్రెషర్ ఎక్కువగా పెట్టేసుకుంటుంది, నువ్వు వెళ్ళి కొంచెం చెప్పచ్చు కదా, తనని అంత ప్రెషర్ అనేది పెట్టుకుని చదవక్కర్లేదని, నువ్వేనా తనకి హెల్ప్ చేయ కొంచెం అని చెప్పి అనగానే యూక్యూన్ అయితే హీరోయిన్ని పిలుస్తాడు. ఎందుకు నువ్వు అంతలా కష్టపడుతున్నావు, నీ మీద ఎక్కువ ప్రెషర్ అనేది నువ్వు పెట్టుకోకు అని చెప్పి అంటే, నేను చదవాలి కదా అని చెప్పి హీరోయిన్ అంటది, నువ్వంతేమీ టెన్షన్ పడుకు, నేనున్నాను కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి యూక్యూన్ అనేసరికి, ఏంటి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అంటే, అవును నేనే హెల్ప్ చేస్తా, నేను అంత మాస్టర్ ఏమీ కాకపోవచ్చు ఫిజిక్స్లో, కానీ నాకు కొంచెం బేసిక్స్ అయితే తెలుసు, నాకు వచ్చిన మాటల్లోనే నీకైతే చెప్తాను, నీకు నేర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అలాగైతే నువ్వు నాకు నేర్పించు అని చెప్పి అంటదన్నమాట. యూక్యూన్ అయితే అంటాడు, అలాగైతే నాకు ఒక కండిషన్ అనేది ఉంది అనగానే, ఏంటా కండిషన్ అని హీరోయిన్ అడుగుతుంది. స్పోర్ట్స్ డే అనేది వస్తుంది కదా, అందులో నేను బాస్కెట్బాల్లో అయితే రిజిస్టర్ చేసుకున్నాను, సో నువ్వు నన్ను చీర్ చేయాలి, చీర్ చేయడానికి వస్తావా ఆ స్పోర్ట్స్ డే రోజున అని చెప్పి అడగగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, ఇది నువ్వు నన్ను అడగాల ఏంటి, నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా నేను కంపల్సరీ నీ దగ్గరికి వచ్చి చీర్ అనేది చేస్తాను, నాకు నువ్వు గెలవడమే కదా కావాలి అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే కోట్ అనేది తీసుకువచ్చి, చూసావా ఇక్కడ చాలా బెలూన్స్ ఉన్నాయి, ఈ బెలూన్స్తో నేను నేర్పిస్తాను, నువ్వు ఈ బెలూన్స్ని పైకి అనేది ఎగిరేసి నువ్వు దానికి కొంచెం ఫోర్స్ అనేది యాడ్ చేయి అని చెప్పి అంటాడనమాట. ఎందుకురా నేను ఏమైనా చిన్నపిల్లనా అంటే, ఇది ఒక టాస్క్, దీనివల్లే ఫిజిక్స్ అనేది వస్తుంది, ఇది రియల్ టైం ఎగ్జాంపుల్, ఈరోజు క్వశ్చన్ ఇదే కదా, బాల్ ఎంత డెన్సిటీతో కిందకి వస్తుంది అనేదే కదా అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ కూడా బాల్ అనేది ఎగరవేస్తూ ఉంటుంది అనమాట. అలా ఎగరేస్తున్నప్పుడు యూక్యూన్ అయితే హీరోయిన్ని చూస్తూనే ఉంటాడు. యాక్చువల్గా యూక్యూన్కి మన హీరోయిన్ అంటే చాలా ఇష్టం అన్నమాట, కానీ తనైతే ఎప్పుడు లోపలే ఉంచుకుంటాడు, ఆ ఇష్టాన్ని బయటికి ఎప్పుడు చెప్పడు. యూక్యూన్ అలా చూస్తున్నప్పుడే అక్కడికి ఏయూన్ వస్తుంది అనమాట. ఇంకా ఏయూన్ అయితే ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి అడిగేసరికి ఇంకా మన హీరోయిన్ అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారులే, మన పని మనం చూసుకుందాం అని చెప్పి అనుకుంటుంది. యూక్యూన్ అయితే అంటాడు, ఏం చేయట్లేదు, మేమిద్దరం ఆడుకుంటున్నాము, నువ్వు కావాలంటే మాతో పాటు ఆడుకోవచ్చు అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి ఇక్కడ ఏయూన్ అయితే అంటది, నేను ఇక్కడికి ఆడుకోవడానికి రాలేదు, ఏంటి అసలు ఈ పని ఏంటి, నువ్వేం చేసావో నీకైనా అర్థమవుతుందా, నాకు ఈ రింగ్ టోన్ ఎందుకు పెట్టు, ఈ రింగ్ టోన్ వల్ల నాకైతే మనీ అనేవి కట్ అయిపోతున్నాయి, అసలు నాకు పిచ్చెక్కిపోతుంది, అయినా ఈ రింగ్ టోన్ ఎలా తీయాలో చెప్పు అని చెప్పి అనగానే ఇక్కడ తనకేమీ అర్థమవుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా, నేనే రింగ్ టోన్ పెట్టాను అనగానే, ఏమే చెర్రీ నువ్వు ఒకసారి కాల్ చేయవే నాకు, అప్పుడే
అప్పుడైనా వీడికి తెలుస్తుంది అని చెప్పి హీరోయిన్ అయితే ఫోన్ తీసుకొని కాల్ చేయమంటది. నీకే కదా కాల్ చేయాలి, ఆగు కాల్ చేస్తున్నా అని చెప్పి కాల్ చేసేసరికి ఇక్కడ ఏయున్కి అయితే రింగ్ టోన్ అనేది వస్తుందన్నమాట. ఇదిగో ఈ రింగ్ టోనే అని చెప్పి అనేసరికి ఇక్కడ యూక్యూన్ అయితే నవ్వుతూ ఉంటాడనమాట. అలా నవ్వేసరికి ఏయున్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకురా నువ్వు నవ్వుతున్నావు, చూసావా నా రింగ్ టోన్, నేనైతే వాళ్ళకి కాల్ చేశాడకు కానీ ఇది ఎవరో కానీ పెట్టారు, అది కూడా నీ నెంబర్ నుంచే అని చెప్పి నెంబర్ కూడా మెన్షన్ చేశారు. అంటే అసలు నేను అలాంటి పాట అసలు పాడనే పాడాను, అయినా వాయిస్కి నా వాయిస్కి తేడా లేదా, అయినా నువ్వు నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అని అనగానే నేను కస్టమర్ కేర్కి కాల్ చేశాను, వాళ్ళైతే చెప్పారు నువ్వే పెట్టావని చెప్పి, నీ యూజర్ ఐడి ఇదే కదా, వాళ్ళైతే యూజర్ ఐడి కూడా మెన్షన్ చేశారు అని చెప్పి ఏయూన్ అంతే అంటదన్నమాట. అలా అనేసరికి అయినా నువ్వు ఎందుకని అలా పెట్టావు, నువ్వేదో నా మీద గ్రడ్జ్తోనే అలా పెట్టావు, నేనేం చేశాను అండ్రా నా మీద ఇలా పెట్టావు, నాకు మనీ అనేవి కట్ అయిపోతున్నాయి తెలుస్తుందా నీకు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. యూక్యూన్ అయితే అంటాడనమాట, నేనైతే పెట్టలేదు, ఒకవేళ నా ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తుంది నా తమ్ముడైన యూజిన్, కొంప తీసి వాడే పెట్టుంటాడు, నువ్వే కదా వాడిని కెలికావు, వాడు కావాలని రివెంజ్ తీసుకుంటున్నాడేమో అని చెప్పి అనగానే వాడికైనా నువ్వు ఫోన్ ఎందుకు ఇచ్చావు, అయినా చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వకూడదు కదా, అయినా వాడికేం పనిరా నీ ఫోన్తో అని చెప్పి అరుస్తూ ఉంటుంది. సరేలే మీరు గొడవ పడకండి అని చెప్పి హీరోయిన్ అని నీ ఫోన్ ఎక్కడుందో చెప్పరా అంటే నా బ్యాగ్లో ఉంటుంది అని చెప్పి యూక్యూన్ అయితే అంటాడనమాట. ఇంకా వెంటనే ఇదిగో ఫోను, నీకు కావాల్సినట్టు చెయ్యు సరేనా, కావాలంటే వీడి ఫోన్కి కూడా రింగ్ టోన్ పెట్టు, ఆ చిన్న పిల్లోడు కదా వాడు ఎప్పుడు అలానే చేస్తాడు, వాడిని అయితే పట్టించుకోమాకు అని చెప్పి ఫోన్ అనేది ఇస్తుందన్నమాట. అలా ఫోన్ ఇచ్చి వెళ్ళేసరికి ఇక్కడ ఏయున్ అయితే ఫోన్లో ఒకటైతే చూస్తుంది. అది చూసిన వెంటనే ఏయున్కి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ వంక కూడా చూసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఏ చెర్రీ ఇటు రావే, నీ అంతటా నువ్వే చూడు ఇదేంటో అని చెప్పి అంటదన్నమాట. ఇలా పిలుస్తుంది అని చెప్పి మన హీరోయిన్ కూడా వెళ్తుంది. ఇంకా వెంటనే ఫోన్ ఇచ్చేసరికి ఇక్కడ యూక్యూన్ ఫోన్లో అయితే హీరోయిన్కి యూక్యూన్కి ఎంత పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వగలరు, వీళ్ళు పర్ఫెక్ట్ కపుల్ అవ్వగలరా లేదా అని చూస్తారన్నమాట. అలా చూస్తే 80% అయితే అవ్వగలరని ఉంటుంది. ఇదంతా చూసిన ఏయున్కి అయితే చాలా కోపం వచ్చి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ అయితే ఏంట్రా ఇదంతా అని చెప్పి యూక్యూన్ దగ్గరికి అయితే ఫోన్ అనేది ఇచ్చి నువ్వే చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది అనమాట దగ్గరికి. ఇంకా ఏయున్ అయితే కోపంతో నడుచుకుంటూ వెళ్తుంటే ఎందుకే నువ్వంత కోపడుతున్నావు, అది జస్ట్ జోకింగ్గా అలా చూసారేమో, అంత పట్టించుకోకు, అయినా మా ఇద్దరికి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, మేము కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టాలనుకుంటున్నాం, ఈ విషయం మీద నువ్వు నా మీద ఎందుకు కోపడుతున్నావో నాకు అర్థమవట్లా, అయినా నాకేమీ ఇంట్రెస్ట్ లేదు ఏక్యూన్ మీద, అర్థమవుతుందా, అయినా ఇదంతా వాళ్ళ తమ్ముడు చేసుంటాడు, వాడు చిన్న పిల్లోడు కదా అని చెప్పి అంటదన్నమాట. అయినా నువ్వు లేనిపోని అయితే అర్థం చేసుకోకే మా ఇద్దరి మీద, నీకు తెలుసు కదా మేము ఎలా ఉండేవాళ్ళం అనేది అనగానే నువ్వు ఇది జోక్గా అనుకుంటున్నావా, ఇదే విషయం హీరో మీద ఇలా ఎవరైనా చేస్తే నువ్వు జోక్గా అనుకుంటావా చెప్పు అని చెప్పి అంటది. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే కలిసి రాదన్నమాట. ఇంకా వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి అసలు ఏం అర్థమవుదు, వీళ్ళ ముగ్గురు హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటారన్నమాట. ఇంకా ఒక్కొక్కరు అయితే అడుగుతారు అసలు మేము ఏం చేసాము, నువ్వు ఎందుకని మమ్మల్ని దూరం పెడుతున్నావు, మాకు అయితే అర్థమవుట్లా, పొద్దుట కూడా మాతో కలిసి స్కూల్కి కూడా రాలేదు, మేమేమైనా చేస్తే చెప్పచ్చు కదా అని అంటారన్నమాట. హీరోయిన్ అయితే ఏం మాట్లాడదు, ఎందుకని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు, మా వల్ల నువ్వేమైనా బాధపడ్డావా, మాకు చెప్తేనే కదా చెర్రీ మాకు తెలిసేది అని చెప్పి అడిగేసరికి మన హీరోయిన్ అయితే నన్ను ఎవరూ బాధ పెట్టలేదు, నాకే ఒంటరిగా ఉండాలని చెప్పి అనిపిస్తుంది, అయినా నేను చదువుకోవాలి, నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి ముగ్గురికి అయితే చెప్తుంది. మా వల్ల నీ స్టడీస్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా చెప్పు, మా వల్ల నీ చదువు పాడవుతుందంటే మేము దూరంగానే ఉంటామని యూక్యూన్ అనేసరికి అదేమీ లేదు, జస్ట్ నేను చదువుకోవాలనుకుంటున్నాను, అంతకు మించి మీరు ఎక్కువ ఆలోచించకండి, నన్ను ఒంటరిగా అయితే వదిలేయండి అని హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి వీళ్ళకి ఏం మాట్లాడాలో ఏంటో అర్థమవుదు. సరే పదండి అని చెప్పి ముగ్గురు వెళ్తారు. ఇంకా మన హీరోయిన్ అయితే ఏయున్ దగ్గరికి వెళ్తాదన్నమాట. ఇంకా ఏయున్తో అయితే అంటది, ఈ రోజు నేను వాళ్ళ ముగ్గురితో కలిసి కూడా రాలేదు, వాళ్ళతో పాటు నేను కలిసి కూడా మాట్లాడలేదు, కలిసి కూడా భోజనం చేయని, ఇంకెప్పుడు నేను నీతో పాటే ఉంటాను, నువ్వు నాకు తోడుగా ఉండొచ్చు కదా అని చెప్పి ఇంకా ఏయున్ అయితే పట్టుకుని ఉంటదన్నమాట హీరోయిన్. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏయున్ గట్టిగా అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, నువ్వే చెప్పావు కదా యూక్యూకి దూరంగా ఉండమని చెప్పి నన్ను, అందుకే నేను అలా ఉంటున్నా అని చెప్పి అనగానే నేను ఎప్పుడు అలా చెప్పాను, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, వాళ్ళందరూ నన్ను తప్పుగా అనుకోవాలని చేస్తున్నావా, నువ్వు నాకు దూరంగా ఉండు అని చెప్పి హీరోయిన్ అయితే తోసేస్తుందన్నమాట. ఇదంతా వెనకాల నుంచి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే చూస్తారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అని చెప్పి వాళ్ళైతే అనుకుంటారు, ఎందుకని చెర్రీని తను అలా ట్రీట్ చేస్తుంది, వాళ్ళకి ఏదో జరిగింది, ఆ గొడవ వల్లే తను కూడా మనల్ని దూరం పెడుతుంది, చెర్రీ మనల్ని ఎలా అయితే దూరం పెడుతుందో ఏయున్ కూడా చెర్రీని అలానే దూరం పెడుతుంది, నాకు తెలిసి ఏదో జరిగి ఉంటుంది అని చెప్పి వీళ్ళు ముగ్గురు అయితే అనుకుంటారన్నమాట. ఏమీ అర్థమవుదు ఏం జరిగిందా ఏంటా అని చెప్పి ఇంకా అప్పుడే క్లాస్ మానిటర్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు చీరింగ్ స్క్వాడ్లో జాయిన్ అయ్యావు కదా, మేమందరం ఎదురు చూస్తున్నాం, నువ్వు ఎలా డ్యాన్స్ చేస్తావో అని చెప్పి హీరోయిన్తో అయితే అంటాడు. హీరోయిన్కి ఏం అర్థమవుదు, నేను చీరింగ్ స్క్వాడ్లో ఎప్పుడు జాయిన్ అయ్యాను, నేను ఎప్పుడు సైన్అప్ చేయించుకున్నాను అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇదంతా కొంప తీసి యూక్యూన్ చేశాడా ఏంటి అని చెప్పి యూక్యూన్ వంక తిరిగి చూసేసరికి నువ్వు అనుకుంది కరెక్టే, నేను బాస్కెట్
బాస్కెట్బాల్లో టీంలో జాయిన్ అయ్యాను, అందుకే నీ కోసం అని చెప్పి చీరింగ్ స్క్వాడ్లో సైన్ అప్ చేశాను, నువ్వు నన్ను చైర్ చేయడానికి ఉంటావు అని చెప్పి ఇక్కడ యూక్యూన్ అయితే అంటాడనమాట. ఈ మాట విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. అసలు నువ్వెవరిని అడిగి చేశావు, అయినా నాకు దీంట్లో జాయిన్ అవ్వాలని కూడా లేదు, నేను చదువుకోవాలి, ఈ టైంకి నాకు చదువుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది, నాకు అసలు ఇలాంటి వాటికి టైమే లేదు అనగానే ఇక్కడ యూక్యూన్ అయితే అంటాడు, అయినా నువ్వు చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు, చైరింగ్ స్క్వాడ్లో ఉండడం వల్ల నీ ఫిజికల్గా మెంటల్గా కూడా హెల్తీగా ఉంటావు, నన్ను నమ్ము, నువ్వు బాగానే ఎంజాయ్ చేస్తావు అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్కి కోపం వచ్చి, ఏయున్ ప్లీజ్ నువ్వు నా విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వడం మానేస్తావా, నా పని నన్ను చేసుకోను, నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకపోతే నేను చాలా ప్రశాంతంగా ఉంటా, థ్యాంక్ యూ అని చెప్పి అంటది. ఇది విన్న యూక్యూన్కి చాలా అంటే చాలా బాధేస్తుంది. ఎప్పుడూ మాట్లాడలేని చెర్రీ ఇలా ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా మన హీరోయిన్ అయితే అక్కడున్న చైరింగ్ స్క్వాడ్ టీచర్ దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతూ ఉంటుంది. మేడం మీకు తెలిసిందే కదా నా స్కోర్ అనేది మంచిగా లేదు అండ్ నేను ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్గా లేను మేడం, కొంచెం మీరు ఆలోచించండి అని చెప్పి అనేసరికి ఇంకా అక్కడే ఉన్న ఏయున్ని చూస్తుందన్నమాట. ఇంకా ఏయున్ని చూసి ఏయున్తో మంచిగా క్లోజ్ అవ్వచ్చు అండ్ ఏయున్కి నాకు ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా పోతాయని, మేడం నేను మెంటల్గా స్ట్రాంగ్గా లేను కానీ ఇప్పుడు నేను ఆ స్ట్రెంత్ని పెంచుకోవాలనుకుంటున్నా, నేను ఈ గ్రూప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తాను మేడం, ఓకేనా అని చెప్పి మేడంని అయితే కన్విన్స్ చేసేసి ఇంకా వెంటనే అయితే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. మన హీరోయిన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది, తన ఫ్రెండ్తో సార్ట్ అవుట్ అయిపోతుంది అని చెప్పి. ఇక్కడ అందరూ అయితే అంటారు, ఎందుకు ఆ పిల్ల ఇప్పుడు వచ్చింది, తనకి బేసిక్ డ్యాన్స్ స్టెప్స్ అయినా వచ్చా, తను ఎందుకు రిజిస్టర్ అయిందో కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. ఇలా అనేసరికి వాళ్ళైతే అసలు పట్టించుకోరు. ఇక్కడ మన హీరోయిన్కి అయితే తన ఫ్రెండ్ అయినా ఏయున్ అయితే నేర్పిస్తూ ఉంటుంది, నువ్వు ఇలా డ్యాన్స్ అనేది వేయాలి అని చెప్పి. మన హీరోయిన్ కూడా తను ఎలా అయితే చెప్తుందో అలానే స్టెప్స్ అనేది వేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళ ముగ్గురిని అయితే ఇలా ఫ్రెండ్స్ ముగ్గురు చూస్తూ ఉంటారు. రే చెర్రీ అసలు దీంట్లో జాయిన్ అవుతుందని మేము అనుకోలేదురా, మళ్ళీ టీచర్తో చెప్పి బయటకు వచ్చేస్తుందని అనుకున్నామని చెప్పి యూక్యూన్తో అనేసరికి, చెర్రీ కన్విన్స్ అవుతుందని నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఏయున్ ఉంది కదా, ఏయున్ని చూసి ఏయున్తో పాటు తను కూడా ఉండొచ్చు అనుకుంటుంది, ఇలా ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది సార్ట్ అవుట్ అయిపోతుందని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ టీచర్ అయితే అందరినీ డివైడ్ అయితే అవ్వమంటదన్నమాట 4 గ్రూప్స్ కింద. ఇంకా అందరూ అయితే డివైడ్ అయితే అవుతారన్నమాట 4 గ్రూప్స్ కింద. 4 గ్రూప్స్ అయితే డ్యాన్స్ అనేది కలిసి చేయాలి. కానీ ఇక్కడ హీరోయిన్ తన ఫ్రెండ్ మాత్రమే ఉంటారు, వీళ్ళ గ్రూప్లో వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు ఉండరు. కానీ ఇక్కడ సైమన్ టీంలో 6 మెంబర్స్ ఉంటారన్నమాట. ఇంక ఇదంతా చూసిన మేడం అయితే, సరే కత్మా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హీరోయిన్ వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళండి, మీరు 6 మెంబర్స్ ఉన్నారు కదా అని అనగానే అక్కడ ఇద్దరు అమ్మాయిలు అయితే, లేదు మేడం మేము వెళ్ళము, మేము ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఈ టీంలోనే ఉంటామంటే, నేను చెప్పింది చేయండి, పర్ఫార్మెన్స్ అందరూ కలిసే చేస్తారు కదా స్టేజ్ మీద, ఇప్పుడు ఏ గ్రూప్లో ఉంటే ఏమైంది, మీరిద్దరు అందులోకి షిఫ్ట్ అవ్వండి అనగానే ఇంకా వాళ్ళకి ఇష్టం లేకపోయినా హీరోయిన్ వాళ్ళ టీంలోకి అయితే వస్తారన్నమాట ఆ ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళకైతే అసలు ఇష్టం ఉండదు. ఇక్కడ వీళ్ళందరూ అయితే చాలా కష్టపడి అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఎప్పుడు చీరింగ్ స్క్వాడ్లో లేకపోవడం వల్ల తనకైతే కొంచెం కష్టం అవుతూ ఉంటుంది అనమాట. ఇదంతా ఇక్కడ టీచర్ అయితే మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ని ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయమనడంతో ఇక్కడ ఏయున్ కూడా హీరోయిన్కి తోడుగా ఉంటుంది. ఇంకా ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉందాం అనుకుంటారు. హీరోయిన్ అయితే చాలా అంటే చాలా కష్టపడుతుంది, నువ్వు ఉండడం కాక నాకు ఇదేంటి అని అంటూ ఉంటారన్నమాట. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు అయితే సార్ట్ అవుట్ అయిపోయి ఇద్దరు అయితే క్లోజ్ అనేది అయిపోతారు. ఇంకా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్లా ఉంటారు. ఇక్కడ హీరోయిన్ అయితే ఇంటికి వచ్చిన వెంటనే హీరో అయితే కాల్ చేస్తాడనమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, నీకు ఫోన్ ఎలా చేస్తారా అని చెప్పి అనగానే, లేదు ఇక్కడ ఎవరో కానీ తీసుకువస్తే వాళ్ళని అయితే అడిగి నేనైతే తీసుకొని నీకైతే కాల్ చేశాను, అయినా నువ్వు స్కూల్ నుంచి ఎందుకని ఇంత లేట్గా వచ్చావు, స్కూల్లో నీకేమైనా ఇబ్బంది కలిగిందా అని చెప్పి అడగానే, అదేమీ లేదు, నేనైతే చీరింగ్ స్క్వాడ్లో జాయిన్ అయ్యాను, అక్కడైతే మాకు డ్యాన్స్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు, దానివల్లే లేట్ అయింది, నేనేమీ ప్రాబ్లంలో లేను, ఎవరు నన్ను ఏడిపించట్లేదు, ఎంత కష్టమైనా నీ కోసం నేను అది భరించగలను స్కూల్లో అని చెప్పి అంటదన్నమాట. అలా ఇద్దరు అయితే ఫోన్ అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా హీరోయిన్ అయితే ఇక్కడ డ్యాన్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తుంది, డ్యాన్స్ అయితే బాగా చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ రిహార్సల్ చేస్తున్నప్పుడు ఇంకా అలా క్రాస్ అవుతున్నప్పుడు సైమాన్కి అయితే కాలుకి దెబ్బ తగులుతుంది. యాక్చువల్గా హీరోయిన్ పాస్ అవుతున్నప్పుడు సైమాన్ అయితే కాలు తన్నుకొని పడిపోతుంది అనమాట, అది కూడా హీరోయిన్ కాలు. ఇంకా అందరూ అయితే నువ్వు బాగానే ఉన్నావా అని అడిగేసరికి ఇంకా టీచర్ అడుగుతారు, నువ్వు చేయగలవా డ్యాన్స్ అని చెప్పి, హా మేడం నేను చేయగలను, కానీ మీరు మాత్రం హీరోయిన్ని ఏమాత్రం తిట్టకండి, తను కావాలని అయితే చేయలేదు కదా, నాకు గాయమైనంత మాత్రాన తను తిట్టడం కరెక్ట్ కాదు మేడం అని చెప్పి అనేసరికి మన హీరోయిన్ అయితే అంటది, నువ్వెందుకని అలా అంటున్నావు, నువ్వే
కదా నా కాళ్ళకి అడ్డుగా వచ్చావు, నేను కదా రాలేదు, కావాలంటే ఒకసారి నువ్వు చెక్ చేసుకోవచ్చు నువ్వు ఎలా డాన్స్ చేసావో అనేది అని అంటది మాట. ఇంక టీచర్ ఇదంతా వినగానే సరే సరే నేనే నీ మీదకి వచ్చాను అర్థమవుతుందా, ఇప్పుడు ఎందుకు ఇదంతా గొడవ చేస్తున్నావు అని చెప్పి సైమన్ అయితే అంటది మాట. ఇంకా హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు. ఇంకా సైమన్ అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది మాట. ఇక్కడ అప్పుడే వాష్రూమ్కి వెళ్ళిన ఏయున్ అయితే వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది. చుట్టుపక్కల అమ్మాయిలు సైమన్తో అంటూ ఉంటారన్నమాట, చూసావా కోచ్ ఎక్కువ హీరోయిన్నే పొగుడుతున్నారు, తను డ్యాన్స్ మూవ్స్ బాగా చేస్తుందని. టీచర్ ఇలా పొగిడారో లేదో కానీ వెంటనే తను నిన్ను గాయపరిచింది, తను కావాలని ఇదంతా చేస్తున్నట్టుంది, ఎందుకంటే తను మెయిన్ లీడ్ డాన్సర్ కింద తీసుకోవాలనుకుంటుంది అనుకుంటాను ఈ ప్లేస్, అందుకే ఇలా చేస్తుంది, నువ్వైతే వదిలిపెట్టమాకు, నిన్ను రీప్లేస్ చేయనివ్వకు అనగానే ఇంకా వెంటనే ఇదంతా విన్న ఏయోన్కి కోపం వస్తుంది. నేను మీరేమన్నారో అంతా విన్నాను, ఒకవేళ నిజంగా హీరోయిన్ అయితే ఇదంతా డాన్స్ చేయాలనుకుంటే తను చేయగలుగుతుంది, మీరు సైమన్ కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారనుకుంటే వెళ్ళిపోండి, నేను హీరోయిన్కే నేర్పించాను, కత్మా వాళ్ళకి నేర్పించలేను అనుకుంటున్నారా, అయినా తను ఎప్పుడు ఎవరిని రీప్లేస్ చేయాలనుకోదు అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా దూరం నుంచి హీరోయిన్ అయితే వింటది, తన ఫ్రెండ్ తన కోసం స్టాండ్ తీసుకుందని చెప్పి ఇంకలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అనమాట. ఇలా అనేసరికి వీళ్ళందరికీ చాలా కోపం వస్తుంది, వాళ్ళొక్క మాట కూడా మాట్లాడరు. ఇంకా హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నా కోసం ఇంతలా స్టాండ్ తీసుకున్న ఫ్రెండ్ అయితే ఉంది నాకు అని చెప్పి. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే అంటది, ఈరోజు నీకు చాలా కోపం వచ్చింది కదా, నాకు అర్థమైంది, వాళ్ళు నా గురించి చెడ్డగా మాట్లాడుకున్నారనే కదా నువ్వు కోపపడ్డావు, అయినా సరే నువ్వు నా మంచి ఫ్రెండ్ అని నాకు తెలుసు, నీకు నా మీద కోపం లేదని కూడా తెలుసు, రేపొద్దుట మనం డ్రెస్ అనేది చూస్ చేసుకోవడానికి వెళ్ళాలి కదా, మనిద్దరం కలిసి డ్రెస్ చేసుకోవడానికి వెళ్దాం సరేనా, నువ్వు నాతో పట్టురా అని చెప్పి అంటది. కానీ నెక్స్ట్ డే హీరోయిన్ ఒక్కదే వెళ్ళాల్సి వస్తుంది, ఏయున్ అయితే రాదన్నమాట. హీరోయిన్ అయితే ఈ ఏయున్ నాకు మళ్ళీ హ్యాండ్ ఇచ్చేసింది, దానికి అసలు నా మీద కోపం ఉందా పోయిందో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పి అనుకుంటది. వాళ్ళు చీర్ చేయడానికి ఒక డ్రెస్ కూడా అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మన హీరోయిన్ కూడా తన ఫ్రెండ్కి తనకి కావాల్సిన డ్రెస్ అయితే తెచ్చుకుంటుంది అనమాట. అలా తెచ్చుకున్నప్పుడు ఒకసారి డ్రెస్ కలర్ చూద్దాం అని చెప్పి చూసేసరికి ఏదో కొంచెం కలర్ అనేది పోతుంది, ఏంటి కలర్ పోయింది అని చెప్పి మళ్ళీ లోపలికి అనేది వెళ్ళి ఆ డ్రెస్ అనేది చేంజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది అనమాట. అలా అందరూ వెళ్ళిపోతుంటే మన హీరోయిన్ కూడా వెళ్ళి మేడం ఈ డ్రెస్ కలర్ అనేది పోయింది, నాకు ఇంకొకటి ఇస్తారా అని చెప్పి అడిగేసరికి సరే అమ్మా ఇంకా స్టాక్ అనేది ఉంది ఇస్తాను అని చెప్పి హీరోయిన్కి ఇస్తారు. కానీ హీరోయిన్ వచ్చేసరికి వాళ్ళందరూ అయితే హీరోయిన్ వచ్చిందో లేదో పట్టించుకోకుండా బస్ అనేది స్టార్ట్ అయితే చేసేయమంటారు. మన హీరోయిన్ అయితే వెనకాల నుంచి అరుస్తుంది కానీ ఏ ఒక్కరు హీరోయిన్ని పట్టించుకోరు. ఇంకా హీరోయిన్కి ఏం చేయాలో ఏంటో కూడా అర్థమవుదు, అక్కడైతే స్టక్ అయిపోయి ఉంటుంది. హీరోయిన్కి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు మాట, ఎటో కట్టు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది. అలా వెళ్తున్నప్పుడు సముద్రం సైడ్ అయితే వెళ్ళిపోద్ది. ఇంకా హీరోయిన్ అయితే చాలా కంగారు పడిపోద్ది, నేను ఎటు వచ్చానో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.